రేడియో వెరితాస్ ఏషియా తెలుగు విభాగం శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. విధేయత సాధ్యమా? విధేయించుట సులభమా? విధేయిస్తూ చెప్పిన పనిని చేయుట మనకు సాధ్యమేనా? నేటి సువిశేషములో యేసు ఇద్దరు కుమారుల ప్రవర్తన తీరును బోధిస్తూ ఈ ఉపమానం ద్వారా తండ్రి మాటకు బదులుగా నేను వెళ్ళను అని చెప్పి చివరకు మనసు మార్చుకొని తోటలోనికి వెళ్ళి పనిచేసిన మొదటి కుమారుడు, రెండవ కుమారుడు నేను నీవు చెప్పిన పనిని చేస్తాను, నేను వెళ్ళదను, తోటలో పని చేయదును అని చెప్పి ఆ పనిని చేయనివాడు రెండోవాడు. వీరిద్దరిలో ఎవరి ప్రవర్తనను, ఎవరి విధేయతను, ఎవరి పనితీరును మనం ఆదర్శంగా తీసుకోవాలి? మొదటి కుమారుడా, రెండవ కుమారుడా? నేను వెళ్ళను అని చెప్పి వెళ్ళి చేసినవాడా, నేను వెళ్తాను చేస్తాను అని మాట ఇచ్చి మాట తప్పిన రెండవ వాడా? ప్రశ్నించుకుందాం. ఏ కోవకు చెందిన వాళ్ళం? యాగమన కాలంలో మరియా దేవుని మాటకు విధేయించి అవును ప్రభు అని చెప్పి ఆ కార్యానికి అనుగుణంగా జీవించింది. మహత్తర కార్యాన్ని మన లోకంలో తన కుమారుని ద్వారా ప్రవేశపెట్టింది. మనం మొదటి కుమారుని ప్రవర్తనను లేక రెండవ కుమారుని ప్రవర్తనను ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? ఇద్దరిలో ఎవరు మేలు? మొదటివాడా, నేను చెయ్యను అని చెప్పి చేసినవాడా, నేను చేస్తాను అని చెప్పి చేయనివాడు? మొదటివాడు కాదు, రెండవ వాడు కాదు, మూడవ కుమారుడు. ఆ మూడవ కుమారుడే యేసుక్రీస్తు. అతని జన్మానికై మనం ఎదురు చూస్తున్నాం. మూడవ కుమారుడైన యేసుక్రీస్తు తండ్రి మాటకు విధేయించి ఆ విధేయత ప్రకారం ఆ కార్యాన్ని చేతలలో చూపించినవాడు. అందుకోసం మనం మూడవ కుమారుడైన యేసుక్రీస్తును, అతని విధేయతను, అతను విధేయతకు చూపిన కార్య దీక్షతను మనం ఆదర్శంగా చేసుకోవాలి. మరి మన విధేయతను ప్రశ్నించుకుంటూ రెండవ కుమారుడు కాకుండా, మొదటి కుమారుడు కాకుండా మూడవ కుమారుడైన క్రీస్తు జన్మానికై ఎదురు చూస్తూ తండ్రి దేవునికి మన విధేయతను చూపుతూ మన కార్యాల ద్వారా నిజమైన శిష్యులుగా, నిజమైన క్రైస్తవులుగా మారుదాం. ఆమేన్.